జోకమ్మ జనరల్ గా ఇండైరెక్ట్ గా ఏదో మెసేజ్ కన్వే చేస్తూ సంబంధం లేని సామెతలు చెప్తూ అర్థం కాని చూపులు చూడటం మామూలే కదా. దీన్నెందుకు అంత సీరియస్ గా తీసుకోవటం? ఏమో, ఏ మాట వెనుక ఏ అర్థముందో, ఏ చూపు వెనుక ఎవరి హస్తముందో ఎవరికి తెలుసు. అనుమానం వచ్చాక క్లియర్ చేసుకోవడం మంచిది కదా. నీరజ్, దాదా డూ వన్ థింగ్. మన హౌస్కి ఆపోజిట్ హౌస్లో సీసీ కెమెరా ఉంది కదా, వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఫుటేజ్ ఇమ్మను. గో. ఓకే దాదా. బొమ్మలమ్మా బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు. బొమ్మ కావాలా నీకు? బొమ్మలు బొమ్మ కావాలా? బొమ్మలమ్మా బొమ్మలు. సరే సరే ఇప్పిస్తా. అమ్మ ఒక్క నిమిషం. ఇది ఇవ్వండి. ఎదుగు చూడన్నా. ఈ బొమ్మని చెల్లికి కూడా ఇవ్వాలి, సరేనా? ఇదిగో మీ అమ్మ నీకోసం బొమ్మ తెచ్చింది. చూడమ్మా నీ కూతురు దీన్ని లాక్కోవాలని చెప్పి చూస్తుంది. ఎంత గయ్యాళిదో ఇది. నేను నా మనవడికే ఇస్తాను, తీసుకో నాన్న. ఏరా ఇదేనా ఇల్లు? ఇదేనా? ఇదేనా? ఇంకా చూస్తారేంట్రా, పదండి. తలుపు తీయండి. ఎవరో వచ్చినట్టున్నారే. నేను చూస్తాను బామ్మ. తలుపు తీయండి. తలుపులు బద్దలు కొట్టండి. దాదా మీరు అడిగిన ఫుటేజ్ ప్లే చేయి. దాదా జూమ్ ఇన్.
ఆపుతావా? కామ్గా ఉన్నాను కదా అని నోటికొచ్చినంత వాగకు. జోగమ్మ నన్ను చూస్తే నేను చెప్పించినట్టేనా? తనేదో చెప్తుంటే నేనేదో క్యాజువల్ గా చూస్తున్నాను అంతే కదా. అంత మాత్రానికే నువ్వు ఎంత సీన్ క్రియేట్ చేయాలా? ఓ క్యాజువల్ గా చూసావా? సరే, మరి తనెందుకు నిన్నే చూస్తుంది? పైగా నీ ఐ కాంటాక్ట్ చూస్తుంటే నువ్వేదో మ్యాటర్ కన్వే చేస్తున్నట్టు క్లియర్గా తెలిసిపోతుంది. నిజం కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా ఇంకా అబద్ధాలతో కవర్ చేయాలని చూడకు. నాతో నువ్వు అనవసరంగా ఆర్గ్యూ చేయకు అంజలి. ఏ నా పక్కన పని మనిషి కూడా ఉంది కదా, తనని చూసిండొచ్చు కదా, నన్నని ఎందుకు అనుకోవాలి? తెలివిగా లాజిక్లు మాట్లాడుతున్నాను అనుకోక మాన్సి. ఇంట్లో ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే అవసరం అలవాటు నీకే ఉన్నాయి. నిజం చెప్పు, ఎందుకు ఇలా చేసావు? నాకేం తెలియదు అంటుంటే. మాన్సి, ఫుటేజ్లో ఆ జోగమ్మ నిన్నే చూస్తుందని క్లియర్గా తెలుస్తోంది. పైగా నువ్వొకటికి 2 సార్లు ఐ సిగ్నల్స్, హ్యాండ్ మూమెంట్స్ ఇచ్చావు. నిజం చెప్పు, నీ మైండ్లో ఏం రన్ అవుతుంది? ఇంత డ్రామా క్రియేట్ చేయడం వెనక నీ ఉద్దేశం ఏంటి? మీరు అంజలి మాట విని నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు బ్రోయిన్లో. నిజంగా నాకేం తెలీదు. అమ్మా, మాన్సీతో ఉన్న పని మనిషిని పిలువు. గంగా, గంగా వస్తున్నానమ్మా. చెప్పండమ్మా. జోగమ్మ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మాన్సీతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా? అవును సార్, తనేదో చెప్తుంటే ఏంటా అని వింటున్నాను. నిజంగా అంతేనా? అంతే సార్. నీ కంగారు చూస్తుంటే నువ్వేదో దాస్తున్నావని తెలుస్తుంది. నిజం చెప్పు. నిజంగా నాకేం తెలీదయ్యా. ఆహా, ఇలా కాదు. ఈ విషయం పోలీసులు వస్తేనే కానీ తెలియదార్యా. వండు కాల్ చేస్తా. అయ్యయ్యా వద్దయ్యా, ఆ జోగమ్మ మా బస్తీలోనే ఉంటుంది. తెలిసినామని చూశానంతే. మీ బస్తీలో ఉంటుందా? అంటే నువ్వే తన్ని ఇక్కడికి రమ్మన్నావా? లేదయ్యా. సండే, ఆర్య, విదిన్ 10 minutes లో ఆ జోగమ్మ నా ముందుండాలి. అలాగే ఆర్య. ఏయ్, ఆ డూప్లికేట్ ఇల్లు చూపిద్దు గాని పద. పద. టెన్షన్ పడుతున్నావా మాన్సి? ఆ జోగం వచ్చి ఇదంతా నువ్వాడించిన నాటకమే అని చెప్తే మాత్రం
బామ్మ బామ్మ ఎవరమ్మా వాళ్ళు? ఎవరో రౌడీల్లో ఉన్నారు. ఆ, రౌడీలా? మన ఇంటికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఏం చేద్దామమ్మా? పాపం తీసుకోండి. పదండి పదండి. బామ్మ బాబుని కూడా తీసుకోండి. ఇటు ఇవ్వమ్మా. లోపల ఏం జరిగినా సరే మీరు మాత్రం ఇక్కడ నుంచి కదలొద్దు. అది కాదమ్మా. ప్లీజ్ బామ్మ, నేను చెప్పేది వినండి. ఏయ్, పిల్లలెక్కడా? ఏంటి మెల్లగా పిల్లల్ని తప్పించేశావా? చెప్పు, పిల్లలెక్కడా? మర్యాదగా అడిగితే చెప్పవు కదా? ఏయ్! అన్నా అగ్గిపేట తీసిందన్నా. రే పదండ్రా. పదండ్రా. అమ్మో అమ్మో అమ్మో. ఆ జోగమ్మకి కాల్ చేసి ఎక్కడికైనా పారిపోమని చెప్పాలి. ఎక్కడికి? నా రూమ్కి. నో వే. జోగులమ్మ వచ్చే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. నిన్ను నమ్మే ఛాన్స్ ఎప్పుడో కోల్పోయావు. దిస్ ఇస్ టూ మచ్ అంజలి. నా మీద నీ రూపమేంటి? ఐ నీడ్ టు గో.
పో గో. నీరజ్, మీరంతా కలిసి నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ ఫెయిర్. ఫెయిర్ ఏదో అన్ఫెయిర్ ఏదో జోగం వచ్చాక అన్నీ తెలుస్తాయి. కామ్గా కూర్చో. నిన్ను 1 మినిట్ పక్కకు వదిలేసిన ఈ గ్యాప్ లో ఏదో ఒక కన్నింగ్ ప్లానే చేస్తావు. నీరజ్, ఆర్య, డూప్లికేట్ జోగంలో వచ్చింది ఈ అమ్మాయే. రండే. నిజానికి ఈ అమ్మాయి జోగమ్మే కాదు, ఒక టైలర్ షాప్లో పనిచేస్తుంది. ఎందుకు ఈ నాటకం ఆడావు? అది నా భర్త నన్ను వదిలేశాడయ్యా. పిల్లల్ని పోషించుకోవడానికి గతి లేక ఇలా వేషాలేసి పూజల పేరుతో డబ్బులు తీసుకుంటాను. మా ఇంటికొచ్చి జోగమ్మలా నటించమని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదయ్యా. నేనే ఒకసారి అలా భయపెట్టి తర్వాత ఏదైనా పరిహారం చెప్పి డబ్బులు అడుగుదామనుకున్నాను. అబద్ధం. నువ్వు చెప్పేది అబద్ధం. నువ్వు నిజంగా నీ పిల్లల కోసమే కష్టపడుతున్నావన్న మాట వాస్తవమైతే ఇలా మోసాలతో అబద్ధాలతో సంపాదించిన సొమ్ము వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకురాలేదు, మరింత పాతాళంలోకి నెట్టేస్తుంది. నీ పిల్లల భవిష్యత్ కోసమే కదా ఇదంతా చేస్తున్నానంటున్నావు. వాళ్ళకి మంచి చదువులు, నీకో మంచి ఉద్యోగం నేను ఏర్పాటు చేస్తాను. కానీ నిజాయితీగా నిజం చెప్పు. నువ్వెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. నిజం చెప్పు. ఆ మేడం గారే ఇదంతా చేయమని చెప్పారయ్యా. అబద్ధం. తన అబద్ధం చెప్తుంది బ్రో. ఇలా వేరే ఎవరో తనతో ఇలా చెప్పిస్తున్నట్టున్నారు. ఎందుకు ఇలా చేశావు? దాదా వదినమ్మని వెదకూడదనే కదా, అంటే వదినమ్మ తిరిగి రాకూడదనే కదా నీ కుట్ర. అది మాత్రమే అయ్యుండదు నీరజ్. అను వెళ్ళిపోవడంలో కూడా తన కుట్రే ఉండి ఉంటుంది. తను నీతో ఈ ఒక్క నాటకమే ఆడించిందా లేదా ఇంకేమైనా చేయించిందా?